వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బర్నింగ్ టాపిక్. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ సభలో జరిగిన తొక్కిసలాట ఘటన కర్ణాటకలో రాజకీయ దుమారం రేపింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా 33 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఎలా జరిగింది, రాజకీయ పార్టీల మధ్య ఎలాంటి మాటల యుద్ధం నడుస్తోంది, కర్ణాటక ప్రభుత్వం, కోర్టు ఎలా స్పందించాయి, క్రికెటర్లు ఏం చెప్పారు? బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన రాజకీయ దుమారాన్ని రేపింది. దీనిపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఐపీఎల్ టైటిల్ను సాధించిన సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ విజయోత్సవ సభ ఏర్పాటు చేశాయి. అహ్మదాబాద్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి టైటిల్ గెలిచిన ఆర్సీబీ జట్టు బెంగళూరు చేరుకుని విధాన సౌధ వద్ద కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేతుల మీదుగా సన్మానం అందుకుంది. అక్కడి నుండి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ బస్ పరేడ్ ప్లాన్ చేశారు. కానీ జన సమూహం ఎక్కువగా ఉంటుందని భావించి దానిని రద్దు చేసి జట్టు సాధారణ బస్సులో స్టేడియానికి చేరుకుంది. అయితే చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన సన్మాన కార్యక్రమంలో తీవ్ర విషాదం నెలకొంది. స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే అయినప్పటికీ సుమారు 2 నుంచి 3 లక్షల మంది అభిమానులు విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ వంటి ఆటగాళ్లను చూసేందుకు గుమిగూడారు. ఈ క్రమంలో అభిమానులు స్టేడియం గేట్లను దూకేందుకు లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా 33 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. జన సమూహం కారణంగా అంబులెన్సులు సకాలంలో రాకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఘటన కర్ణాటక రాజకీయాల్లో పెను దుమారం రేపింది. విపక్షాలైన బీజేపీ, జేడీఎస్ లు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా పబ్లిసిటీ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనివల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యాయ విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడమే ఈ విషాదానికి కారణమని అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ చలవాది నారాయణ స్వామి ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమని ఆరోపించారు. దీనికి కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ దీనిపై రాజకీయం చేయొద్దని కోరారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ బీజేపీ ప్రతిదీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. ఓపెన్ బస్ పరేడ్ రద్దు చేసినప్పుడు తమని విమర్శించారని, ఇప్పుడు మళ్లీ విమర్శలు చేస్తున్నారని అన్నారు. 5,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని, కానీ ఊహించిన దానికంటే జనం ఎక్కువగా వచ్చారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఇది తీవ్ర విషాదం. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది అని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టు సీరియస్ గా స్పందించింది. స్వయంగా సుమోటో కేసు తీసుకుని విచారణ జరిపింది. పోలీసులు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనలో యువత, విద్యార్థులు మరణించారని, పరేడ్ టైమింగ్ లో గందరగోళం, ఉచిత పాసుల పంపిణీలో అవకతవకలు జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ అస్తవ్యస్తతే తొక్కిసలాటకు, ప్రాణ నష్టానికి దారితీసిందని వారు పేర్కొన్నారు. బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ జి జగదీష్ నేతృత్వంలో మెజిస్టేరియల్ విచారణకు సీఎం ఆదేశించారు. క్రికెటర్లు, బీసీసీఐలు కూడా ఈ ఘటనపై స్పందించాయి. ఈ ఘటనపై విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో స్పందించారు. మాటలు రావడం లేదని, తన మనసు పూర్తిగా బాధతో నిండిపోయిందని రాశారు. ఈ ఘటనపై ఆర్సీబీ, కేఎస్సీఏ విచారం వ్యక్తం చేశాయి. అయితే ఘటన తర్వాత కూడా స్టేడియంలో అరగంట పాటు విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఇది విమర్శలకు దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనను హృదయ విదారకరమన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ సానుభూతి తెలిపారు. ఈ ఘటన ఆర్సీబీ విజయాన్ని మసకవరిచింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.